హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చింటూ క్రియేషన్స్. ఒడియాల సిరీస్లో ఈరోజు మనం భాగంగా మినప ఒడియాలు ఎలా పెట్టాలి అనేది మీతో షేర్ చేస్తున్నానండి. సో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా మిస్ అవ్వకుండా చూసేస్తే మీరే ఇంట్లోనే మినప ఒడియాలని ఇట్లాగే చెట్టని పెట్టేస్తారు. ఒడియాలు చూస్తుంటే నేను ఊరుతుంది కదా, ప్రొసీజర్ ఏందో చూసేద్దాం. ఈరోజు నేనైతే 1 కిలో మినపప్పుతో ఒడియాలు పెడుతున్నాను. మినపప్పుని ఒక నైట్ ఫుల్గా నానబెట్టాలండి. అంటే దాదాపుగా 8 అవర్స్ నానాలన్నమాట. మనం తీసుకున్న 1 కేజీ మినపప్పుని నేనైతే నీళ్ళతో శుభ్రంగా వాష్ చేసేసి బాగా మళ్ళీ పప్పు నానడానికి కావలసినంత నీళ్లు పోసి ఒక నైట్ ఫుల్గా నానబెట్టానండి. అంటే దాదాపు 8 గంటలుగా నానబెట్టానమాట. పక్క రోజు మార్నింగ్ మనం చూసామంటే మనం తీసుకున్న మినపప్పు బాగా నాని ఉంటుంది. బాగా ఒద్దికయ్యే పప్పే తీసుకోవాలండి, అప్పుడే వడియాలు చాలా బాగా వస్తాయి అన్నమాట. మీరు ఇంట్లో ఏ గ్రైండర్ అయితే యూస్ చేస్తున్నారో ఆ గ్రైండర్లో మనం తీసుకున్న మినపప్పుని బాగా మెత్తగా రుబ్బుకోవాలి. పలుకు అనేది ఉండకూడదండి. పిండి రుబ్బేటప్పుడు మనం కొంచెంగా నీళ్ళు చల్లుకుంటూ చూసుకోవాలండి. ఎక్కువగా నీళ్ళు చల్లకూడదు, పిండి బాగా పలచనైపోతుంది, వడియాలు సరిగా రావన్నమాట. వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు కన్సిస్టెన్సీ రాగానే మనం పిండిని తీసి తోడేసుకోవాలి. పిండి బాగా మెరిగిందా లేదా అని తెలియడానికి మీకు చిన్న చిట్కా చెప్తాను, వినండి. పిండి అంతా తోడేసుకున్న తర్వాత తడి చేత్తో కానీ మనం పిండిని తాకామంటే మన చేతికి అంటుకోదు. అప్పుడే మనకి పిండి బాగా మెరిగిందని అర్థం. ఇప్పుడు మనం ఈ 1 కేజీ మినపప్పు పిండికి ఎంత కారం కావాలనేది మీరు చూసేసుకోండి. నేనైతే 1 కిలో మినపప్పుకి 10 to 12 మిర్చి, కావాల్సినంత ఉప్పు, కొద్దిగా ఇంగువ కూడా వేసి మిక్సీలో వేసి మెత్తడి పేస్ట్ చేసుకొని మనం ఆల్రెడీ రుబ్బి పెట్టుకున్న మినపిండిలోని కలిపేశానండి. ఇలా పిండినంతా మనం బాగా మిక్స్ చేసి పెట్టేసుకున్నామంటే ఒడియాలు పెట్టడానికి పిండి రెడీ అయిపోతుంది. బయట ఎక్కడైనా షాపుల్లో మనకి ఒడియాల పేపర్ అంటే ఇస్తారండి. మీటర్ 20 or 30 ఉంటుంది. నేనైతే 2 meters ఈ షీట్ తీసుకొని వచ్చి మీకు ఒడియాలు పెట్టడం చూపిస్తున్నాను. ఇలా షీట్లో పెట్టామంటే ఒడియాలు మనకి అంటుకోకుండా చాలా చక్కగా వస్తాయి. చిన్న ఒక్కలుగా షేపుగా పెట్టుకున్నామంటే మనకి వడియాలు త్వరగా వెండిపోతాయి, దండిగా కూడా వస్తాయండి. కొంచెం టైం టేకన్ వరకే, ఇంకేం లేదు. ఇది ఇలా మనం మొత్తం వడియాలు పెట్టేసుకున్న తర్వాత ఒక 2-3 days ఎండను బట్టి మీరు బాగా వడియాల్ని ఎండలో పెట్టుకోవాలి. బాగా ఎండిపోయిన తర్వాత చూడండి వడియాలు ఇలా గలగల్లాడుతూ వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు మనం వీటిని వేయించుకొని చూద్దాం. కావలసినంత నూనెను వేడి చేసుకొని మనం వేయించుకున్న ఈ మినపొడియాల్ని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి తర్వాత తీసేస్తే చాలండి. వేడిగా అన్నంలో నంచుకొని తిన్నా బాగుంటాయి. మనం ఏదైనా ఆకుకూర పప్పు అలాంటి వాటిలో వేయించుకొని తిన్నా కూడా చాలా బాగుంటాయి. చూసారు కదా, ఎంతో ఈజీ కదా. దీనిలో కొంతమంది ఆలుని కానీ ఇంకా ఉల్లగడ్డను కానీ గుమ్మడికాయను కూడా వేసి పెడతారు. నేను ఇవాళ ప్లెయిన్ వడియాలతోనే మీకు పెట్టి చూపిస్తున్నాను. నచ్చిన వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో కొత్త వడియాల రెసిపీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు మరి. నమస్తే, బాయ్ ఫ్రెండ్స్.